నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పిల్లలకి పేర్లు పెట్టిన వెంటనే చాలా మంది మధ్యలో కూడా పేర్లు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మా జీవితం అంతా మారిపోతుంది అని చెప్పేసి. అసలు ఈ పేర్లలో నిజంగా అంత బలం ఉంటుందా గురుజీ? ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది కూడా పేర్లని అంటే కొన్ని 27 నక్షత్రాలకి కొన్ని పుట్టిన వాళ్ళకి ఆ నక్షత్రాలకు సంబంధించిన పేర్లు పెట్టుకోమన్నారు. దానికి కొన్ని కారణాలున్నాయి. రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి దేదో చాచి రేవతి అంటారు. అంటే దే దో చా చి అంటే రేవతి నక్షత్రంలో ప్రథమ పాదంలో పుట్టిన వాళ్ళు దే అని, దే దో రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు దో అని, మూడో పాదంలో పుట్టిన వాళ్ళు చా అని, నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళు చి అని పెట్టుకుంటారు. రేవతి నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి చంద్రశేఖర్ అని, అలానే చంద్రికని, చక్షుష్మతి అని ఇలా పేర్లు పెట్టుకుంటారు. అయితే ఇలాంటి పేర్లు చాలా మంది కూడా పెట్టుకుంటారు. కొన్ని రేరు పేర్లు ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా చంద్రకళ అని పెట్టుకుంటారు, చంద్రశేఖర్ అని పెట్టుకుంటారు, చంద్రరావు అని పెట్టుకుంటారు, రకరకాల పేర్లు పెట్టుకుంటుంటాడు. అయితే పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే పురాతన రోజుల్లో 70లో 60లో తింటే చాలేరా భగవంతుడా అనుకున్న రోజులు అప్పుడు. అంటే అన్ని జాతకాలు చూసుకునే రోజులు లేదు. కడుపు కాలిపోతుంటుంది, మంట మండుతూ ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు లేవు, పంటలు పండట్లేదు, వ్యవసాయం లేదు, వర్షాలు పట్టల్లా, దీనగాథ, ఓ దీనబాంధవ అని అరుస్తున్నారు అప్పుడు, ఆకలి కేకలు. అలాంటి పరిస్థితులు అప్పుడు ఏం చేశారంటే ఏదో నామినల్గా రాసుకునేవాళ్ళు. అంటే మా అబ్బాయి పుట్టారండి, మా అమ్మాయి పుట్టింది, అయ్యా మీ అమ్మాయికి చంద్రిక అని పేరు పెట్టండి అని చెప్పేవాళ్ళు. చెప్పంగానే అక్కడుండే గురువుగారి దగ్గరికి వెళ్ళి, అక్కడుండే బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఈ టైం ఇచ్చి ఈ టైంలో మా అమ్మాయి పేరు ఏం పెట్టారంటే దే దో చాచి అంటే రేవతి నక్షత్రంలో మూడో పాదంలో మీ అమ్మాయి పుట్టింది కాబట్టి చంద్రిక అనే పేరు పెట్టుకోండి అన్నారు. అనంగానే ఇక ఆ నక్షత్రం ఇతనికి గుర్తుండేది కాదు. ఏదో ఇక గురువు గారు చెప్పారు మా అమ్మాయి పేరు చంద్రికని, ఆయన యొక్క నోటి మాటతోటి ఆ పేరు పెట్టుకున్నా శుభం పలుకుతుందని అక్కడ బ్రాహ్మణోత్తములు పండితులు చెప్పిన మాటకి పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక చంద్రిక అంటాడు. అనంగానే ఇక్కడుండే బ్రాహ్మణోత్తముడికి 90 ఏళ్ళలో 85 ఏళ్ళలో ఉన్న తర్వాత ఆయన ఉన్నా గతించినా లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళినా వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ మనవళ్ళు కానీ లేకపోతే ఇంకో బ్రాహ్మణోత్తముడిని సంప్రదించినప్పుడు మా మనవరాలి పేరు ఒక గురువు గారు చంద్రికని పెట్టారండి, మాకేం నక్షత్రం తెలియదు, ఆ రోజుల్లో మేము మర్చిపోయామని చెబుతారు వీళ్ళు. చెప్పంగానే ఆయనకి ఏం గుర్తొస్తుంది? అక్కడ ఉండే బ్రాహ్మడికి చా అని గుర్తొస్తుంది. అంటే దే దో చాచి ఆ గురువు గారు ఆ 4 అక్షరాల్లో చాని పెట్టాడు కాబట్టి రేవతి నక్షత్రం మూడో పాదం అవుతుంది, గుర్తొచ్చేస్తుంది. అంటే దిస్ ఈస్ ద ఇండికేషన్, అదే శాసనం కాదు. అంటే వాళ్ళ నక్షత్రానికి డీకోడ్, అదే ఎలా తెలుసుకోవాలనే దానికి డీకోడ్ యాక్చువల్గా. అంటే అంబటే అప్పుడు పండితులకు కానీ పామర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ నిరక్షరాస్యులకు కానీ ఏమీ తెలియని వ్యక్తులకి, పాపం పల్లెటూళ్ళ దగ్గర నుంచి అందరికి కూడా వ్యవసాయదారులకి రైతులకి వాళ్ళందరికీ కూడా పలాని గురువు గారు పెట్టారంటే వాళ్ళకి తర్వాత తెలుసుకోవటానికి ఇంపార్టెంట్. అక్కడ ఎవరైనా ఇప్పుడు రైతులు కానీ ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ కానీ ఎవరైనా సరే తెలుసుకోవాలంటే ఏంది? అదే ఇండికేషన్. దాని ఇండికేషన్ గురించి అలా పెట్టారు. అలా పెట్టంగానే రేవతి నక్షత్రాన్ని బట్టే జీవితం జరుగుతుంది కానీ చా మీద జరుగుతుందా అంటే కారణం కాదు. నేను ఇప్పుడు పేరు మార్చుకుంటానండి, పేరు మార్చుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతామా? పేరు బలం అంటారు దీన్నే. పేరు మార్చుకోగానే అవుతుందే కాదు, నక్షత్రం బట్టే అనుసరించి చెప్పబడుతుంది ఇక్కడ. నక్షత్రాన్ని బట్టే ఉంటుంది. ఆయన ఏ నక్షత్రంలో జన్మించారో బట్టే ఆయన యొక్క అదృష్టం ఉంటుంది. అంతేగాని ఇలా జరుగుతుంది అనే పాయింట్ అక్కడ లేదు. ఆయన నక్షత్రాన్ని బట్టే జరుగుతుంటుంది. అంతేగాని ఈ విషయాలు ఆలోచన. ఇప్పుడు రూరే రోత అంటారు, అంటే రూ రే అనే అక్షరం వస్తుంది. రేవంత్ రెడ్డి గారి జాతకం తీసుకుందాం. రేవంత్ రెడ్డి గారు
మరి ఎంతో స్టార్డమ్ వచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్‌లో ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ వచ్చాడు. మరి ఆయనకు అదృష్ట యోగమే. అది అవును. అదృష్టం ఎక్కడో కలిసొచ్చింది. అదృష్ట యోగం ఆయన పుట్టినప్పుడుండే గడియలో జాతకంలో ఏదో గజకేసరి యోగమో, రవిబుధాతిథ్యమో, చంద్రమంగళ యోగమో, లక్ష్మీ యోగం వారికుంది. హ్మ్. ఉంది గాబట్టి అక్కడ ఉన్నారు. వారికుంది కాబట్టి వారొచ్చారు. రే అనే అక్షరం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకు పెట్టారు ఏమిటనేది తెలియదు. పాత రోజుల్లో మనం ఇప్పుడు ఎలా ఉంటుందనంటే ఆ రోజు సమయాన్ని బట్టి మనం ఉంటుంది. ఒకళ్ళు నిజంగా పెట్టారేమో, కానీ వాళ్ళ యొక్క లగ్నాన్ని బట్టి, వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టే ఉంటుంది. ఒకవేళ మనం రేవంత్ రెడ్డి గారి జాతకమే తీసుకున్నాం ఉదాహరణకి. అయితే రే అని కాకుండా వేరేది ఉండొచ్చు. హ్మ్. కొండారెడ్డిపల్లిలో అక్కడుండే గారిని మనం సంప్రదించొచ్చు. హ్మ్. అయితే అక్కడ సంప్రదించారో మళ్ళీ లేదు తెలియదు మనకి. అయితే రే అని రేవంత్ రెడ్డి అని ఏదో నామకరణం చేశారు. స్టార్డమ్ బాగా తిరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. చాలా సంతోషమే. అది కూడా సంతోషమే. హ్మ్. అయితే హ్మ్, ఆయన యొక్క నక్షత్రాన్ని బట్టి ఆయన నక్షత్రం వేరే అయి ఉండొచ్చు. హ్మ్. అంటే ఆయనది రే అనే అక్షరం మీద వేరే నక్షత్రం వస్తుంది మామూలుగా. అక్కడ మనం చూసామనుకోండి, ఇప్పుడు దేదో చాచి రేవతి లాగా వేరే నక్షత్రం వస్తుంది. పేపోరారి చిత్తా నక్షత్రం రా అనే అక్షరం రాముడు, రంగడు అని చిత్తా నక్షత్రం వస్తుంది. హ్మ్. అలాగా మనం నక్షత్రాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చేయటం కాదు. అసలు పుట్టినప్పుడుండే గడి ఏంది, ఆ నక్షత్రం నిజంగా కరెక్టా కాదా చూడాలి. హ్మ్. అంటే ఇవన్నీ కూడా మనం అనుసరించాలి. అంటే ఎంబటే మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఏంది స్వాతి నక్షత్రము అనేది క్యాలిక్యులేట్ చేయడానికి వీల్లేదు. అంటే అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్సు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి. ఈయనది వచ్చేటప్పుడు స్వాతి నక్షత్రం అవుతుంది మనం అనుకుంటాం. హ్మ్. కానీ ఏదో పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏ నక్షత్రంలో అయితే ఊరికే రేవంత్ అని పేరు పెట్టారేమో, రేవంత్ రెడ్డి గారని, హ్మ్. రేవంత్ రెడ్డి అని పేరు పెట్టారేమో. వాళ్ళ ఇష్టం ఇంకా పేరెంట్స్‌ది. ఇష్టం ఆ రోజు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకోరులే మన వీడియో చూసిన. అయితే అలాగా అదృష్టం కలిసొచ్చింది. దానికి మంచి అవును. యోగాలు ఉండొచ్చు. అంత కష్టపడి ఒక పార్టీ నుంచి వచ్చి పైకొచ్చాడంటే అతనికి రాజయోగం ఉన్నట్టే. మంచి కరెక్టే కదా! రాజయోగం ఉంటేనే అవును. అంత కష్టపడొచ్చాడు. హ్మ్. అలాంటి యోగం అనేది వారికి కలిగింది. అది ఒక గొప్ప అదృష్టంగా మనం భావించాలి. 2 ఫేసులు చూసారాయన. చూశారు. నేను మొన్న వీడియో కూడా చూశాను. రాధాకృష్ణ గారితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అది అదృష్ట యోగమే. అవును. అదృష్ట యోగమే. మన ఛానల్ నుంచి కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నా నేను రేవంత్ రెడ్డి గారికి. అది ముఖ్యమంత్రి సీట్ అనేది నాట్ ఏ జోక్. అస్సలు జోక్ కాదు సార్. చాలా కష్టపడి పైకొచ్చారులెండి. ఎవరైనా ఏ హ్మ్. ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా కూడా ఒక స్థాయికి రావాలంటే ఏందంటే కష్టం. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అది మామూలుగా విషయం కాదు. హ్మ్. మరి వీళ్ళందరికి కూడా ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నగ్గాలో వీళ్ళకి తెలుసు. వాళ్ళకి అదృష్టం వచ్చింది. పేరు పెట్టంగానే మారిపోవటం ఏమి ఉండదు అక్కడ. ఉండదు. ఒక ముఖ్యమంత్రి కావాలంటే నేను పేరు మార్చుకుంటున్నానయ్యా అనంగానే ఏం గారక్కడ. నరసింహారావు గారి పేరు పెట్టుకోగానే ప్రైమ్ మినిస్టర్ గారు, హ్మ్. రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టుకోగానే వాళ్ళు ముఖ్యమంత్రి గారు. వాళ్ళ యొక్క అదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అదృష్టం, చంద్రబాబు నాయుడు గారి యొక్క అదృష్టం, కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క అదృష్టం. ఆయన కూడా పరిపాలించారు. కొన్ని రోజులు వీళ్ళందరూ ఆయన. మరి రోసయ్య గారు అయ్యారు, గవర్నర్ అయ్యారు. హ్మ్. ఇంకో ఆయన శంకర్ దయాళ్ శర్మ ఉన్నారు. హ్మ్. ఆ శంకర్ దయాళ్ శర్మ గారు గవర్నర్ గా 2 రాష్ట్రాలకు 3 గవర్నర్ అయ్యాడు, రాష్ట్రపతి అయ్యాడు, మళ్ళీ అవును. ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యారు. మొన్న క్రిస్దాన్లో ఒక చోట నేను చూసా. వాళ్ళ అదృష్టం పేరు పెట్టుకోగానే కాదు, వాళ్ళు పుట్టిన టైంలో హ్మ్. జన్మలగ్నాన్ని అనుసరించిన గ్రహాలన్నీ కూడా బాగుంటే హ్మ్. ఆ యోగం అనేది లభిస్తుంది. హ్మ్. లేకపోతే అందరూ గారుగా అందరూ పేరు పెట్టుకోగానే ఆ పేరు పెట్టంగానే ఎంబటే వాళ్ళు ఏం కారు అక్కడ. అవును. అది ఊరికే అదృష్ట యోగం అనేది ఎక్కడొస్తుంది అని అంటే కేవలం జన్మలగ్నాన్ని అనుసరించి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టే అదృష్టం వస్తుంది. హ్మ్. పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నారు. హ్మ్. మరి పుల్లయ్య గారు, పుల్లారెడ్డి అంటే మామూలు నామినల్ పేరు వాస్తవం. నామినల్ పేరు నిజంగా మరి అంత పుల్లారెడ్డి ఫేమస్. గారికి అదృష్టం మీద కష్టపడ్డాడు. ఆ! ఆయన యొక్క నక్షత్రం వేరే. ఆ నక్షత్రంలో ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. అదే.
పేరు పెట్టంగానే ముఖ్యమంత్రులు గారు, పేరు పెట్టంగానే ప్రధానమంత్రులు గారు. ఓకే. అది ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మన ప్రేక్షకులు ఆలోచన చేస్తే సరిపోతుంది. ఓకే. గురువుగారు ఇంకోటి ఇప్పుడు సినీ నటులు చాలామంది సినిమా ఇండస్ట్రీకొచ్చిన తర్వాత లేదా మీడియా రంగంలో ఉన్న చాలామంది ఇండస్ట్రీ కోసం అని చెప్పి పేర్లు మార్చుకుంటూ ఉంటారు. దాని తర్వాత అదృష్టం వచ్చింది అంటారు. మరి వాళ్ళు ఆ మార్చుకునే విధానం ఎలా కన్సిడర్ చేయొచ్చంటారు? మార్చుకునే విధానం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, పాత రోజుల్లో చిత్తూరు నాగయ్య ఉండేవాడు. హ్మ్. మొట్టమొదటి హీరోలు వాళ్ళందరూ నారాయణరావు అని. హ్మ్. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు. తర్వాత కాంతారావు గారు వచ్చారు. అలాగా తర్వాత శోభన్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణరాజు, చంద్రమోహను, మంచి మంచి పెద్ద పెద్ద యాక్టర్లు ఓల్డ్ రోజుల్లో గుమ్మడని, ఎస్వి రంగారావు అని, భానుమతి, సావిత్రి వీళ్ళందరూ కూడా మంచి మంచి వాణిశ్రీ ఈ యాక్టర్లందరూ చాలా మంది వచ్చారు. తర్వాత రోజుల్లో మళ్ళీ ఇంకా మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, ఒక సినిమా రంగం అనేది చాలా విశేషమైన కృషి చేయాలి. 10 మందికి భోజనం పెట్టేది సినిమా. హ్మ్. ఒక హీరోకే కాదు ఇక్కడ. వందలాది మంది. వందలాది మంది కార్మికులు, అమ్మా! కర్షకులు, శ్రామికులు. అగ్నిపర్వతం సినిమాలో కృష్ణ అంటాడు, ఒక ఒక పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు అగ్గిపెట్టి ఉంది అని చెప్పి ఈ అగ్గిపెట్టెని గీసి ఇలా తీస్తాడు, తాడు కతికిస్తాడు. గో టు ద లిస్ట్ అంటాడు. అనగానే ఎవరన్నీ అంటాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కార్మికులు, శ్రామికులు, కర్షకులు అంటాడు. అంటే వాళ్ళందరూ చందా వేసినట్టు. హ్మ్. అంటే ఒక సినిమా ఇండస్ట్రీ అనేది ఒక్క వ్యక్తితో కాదు ఇది. ఉండదు. నిజంగానే. అందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉంటాడు, ఘంటసాల ఉంటాడు, హీరో ఉంటాడు, రావు గోపాలరావు మంచి విలన్స్ ఉంటారు, సత్యనారాయణ ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఏమిటి, వీళ్ళందరూ కూడా ఒక ఉద్దండ, ఆ శాస్త్రంలో ఉద్దండ పండితులు వీళ్ళు. హ్మ్. అంత తేలిక కాదు కదా. ఒక మెమరీ పవర్ గుర్తుపెట్టుకోవాలి, డాన్స్ చేయాలి, కొన్ని కొన్ని ఉంటాయి. అందువల్ల వీళ్ళందరికీ ఏమిటి, వీళ్ళందరూ పేర్లు మార్చుకున్నారా అంటే అందరూ మార్చుకోవాలి. అంటే వాళ్ళకి చిన్న క్యాప్షన్ కావాలని మార్చుకున్నారు అంతే. హ్మ్. అది అయిపోగానే ఇలానే వచ్చిందనేది లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు అదే పేరు, అక్కినేని నాగేశ్వరరావు పేరు అదే, హ్మ్. కాంతారావు గారి పేరు కాంతారావే, కృష్ణ గారి పేరు అదే, హ్మ్. శివరామకృష్ణ అంటే కృష్ణని షార్ట్ కట్ లో పెట్టుకుంటారు. కొంతమంది పేర్లు ఏంటంటే వాళ్ళు ఇంత పెద్ద పేరు ఉంటుంది అనుకొని చిన్నది చేసుకుంటారు. మార్చుకున్నారు. చిరంజీవి గారే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, హ్మ్. కోణిదల శివశంకర వరప్రసాద్. శివశంకర వరప్రసాద్. అవును. చిరంజీవిగా మార్చుకునండి, పెద్ద లెంత్ అవుతుంది. ప్లస్ ఆంజనేయ స్వామి భక్తుడు. ఆంజనేయ స్వామికి సంబంధించి చిరంజీవిగా బాగుండాలి, పరిపూర్ణమైన ఆయుష్ ఉండాలని ఒక తల్లిదండ్రులు కోరుకోవటంలో ఎప్పుడు తప్పులేదు. అస్సలు. చిరంజీవి అనే పేరు ఏమిటంటే వాళ్ళ యొక్క వెంకట్రావు గారు వీళ్ళందరూ కూడా మా అబ్బాయి బాగుండాలి, మంచిగా ఉండాలి, ఎదగాలి, డెవలప్మెంట్ చెందాలనే ఉద్దేశంతో తప్పు లేదు అది. అందువల్ల చిరంజీవి అనే నామస్మరణ ఏమిటి, ఒక ఆంజనేయ స్వామిది, ప్లస్ ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మొన్న కూడా చిరంజీవి గారు ఏదో చెప్పారు ఒకటి, మా నాన్నగారు ఇలా ఇలా అని చూశా. అయితే అలాగా చిరంజీవి అనే పేరు పెట్టుకున్నారు, ఆయన మంచి స్టార్డమ్ కలిసి వచ్చింది. ఆ పేరుతో కలిసి వచ్చిందా లేదా నక్షత్రంతో కలిసి వచ్చిందా? నక్షత్రంతోనే ఎక్కువ కలిసి వస్తుంది. ఆయన జన్మ లగ్నంలో, ఎందుకంటే తులా లగ్నం అవుతుంది, లగ్నంలో శ్రీ ఉచ్చ స్థానంలో ఉన్నాడు. శశి మహాపురుష యోగం ఉంది చిరంజీవి గారికి. అలానే బాలకృష్ణ గారు అనుకోవచ్చు, బాలకృష్ణ గారు కూడా స్టార్డమ్, నాగార్జున గారు, వెంకటేష్, మరి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, రామ్ చరణ్ వీళ్ళందరికీ ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క నక్షత్రాలు లగ్నాన్ని బట్టే ప్రభావితం చేసింది. ప్రభాస్ గారు, మరి కృష్ణరాజు గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా. వీళ్ళందరికీ స్టార్డమ్ మన తెలుగే కాదు, యూనివర్సల్ సూపర్ స్టార్ కమల్ హాసన్ ఉన్నాడు, రజనీకాంత్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, రాజ్ కపూర్ ఉన్నారు, మిథున్ చక్రవర్తి ఉన్నాడు, ఎంతమంది సినిమా యాక్టర్స్ ఉన్నారు. సినిమా యాక్టర్సే కాదు, శ్రీదేవి ఉన్న, జయప్రద, జయసుధ వీళ్ళందరూ యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా స్టార్డమ్ ఏంటంటే పేరు కాదు, అక్కడ వాళ్ళు పుట్టిన నక్షత్రం షింక్ అయి ఉంటుంది. పుట్టిన నక్షత్రం లగ్నంలో షింక్ కావటం వల్లనే వాళ్ళకి స్టార్డమ్ మంచి యోగం లభించింది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.